గౌరవంగా కలుసుకుంటా పువ్వుల గుత్తులు చేతుల్లో పెట్టుకుంటా భుజాల మీద శాల్వలు కప్పుకుంటా బుద్ధి తీర మర్యాదలు చేస్తే మర్యాదకు మర్యాద మర్యాద అన్నట్టు గవర్నర్ సార్ కూడా షాయి నిండు ఇచ్చి సల్లబడగొట్టి మర్యాదలు మంచిగానే చేసాడు. రాజ్భవన్లకు ఇంతమంది లీడర్లు అధికారులు వచ్చి ఇంత దావతల పాలు పంచుకుంటే మస్తు మంచిగా అనిపిస్తున్నది కదా. అయ్యా యనమల రేవంత్ సారు దావతలకు మంచిగానే హాజరు పడుతుండ్రు. అట్లనే 6 గ్యారెంటీల అమలు కోసం కూడా మీటింగులు పెట్టి ప్రజల కోసం అరుచుకుంటే బాగుంటది. అట్లా కూడా చేయాలనే ఆలోచన వస్తలేదా సారు మీకు అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ను చెప్పమంటే గత ప్రభుత్వంలో ఉన్నట్టు మా మలి సర్కారు ఏలుబడి ఉండదు, మార్పు తీసుకొస్తాం అన్నాము అన్నట్టే మార్పు తెస్తున్నామని చెప్తుంటాడు. కానీ ఆయన మాటలు చెప్పిన దానికి రాష్ట్రంలో చూస్తున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాక్ ఉన్నది. ముఖ్యమంత్రి సార్ ఏమంటాడు మరి? 14 ఏళ్ళు వనవాసం ఎల్లదీసిన రాముల వారు సీతమ్మ వారు కూడా తెలంగాణలో మలి సర్కారు వచ్చినాక వ్యవసాయం చేసుకునే రైతులు ఎల్లదీసిన కష్టాన్ని ఎల్లదీసి ఉండరు. చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం పడిగాపులు, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి కాగితాలు పెట్టి అవస్థలు, రాళ్ళు లైన్లో పెట్టి రందివాడులు చూసి కూడా ప్రభుత్వానికి సీమ చిక్కుమన్నట్టు కూడా లేదంటే ఏమన్నట్టు? ఈ రైతుల గురించే మలి సర్కారు ఏడువడిలకు వచ్చిన తొలతర పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ ఏమన్నాడో ఒక్క పారి నుండి. సరే, మేము ఇప్పటి వరకు చాలా ప్లాట్స్ తినేవాళ్ళం, ఇప్పుడే మేము కూడా అందరితో పాటు లైన్లో నిల్చోవాల్సి వస్తుందని. వాళ్ళని నేను నిజంగా వాళ్ళు నన్ను మన్నించాలి, ఎందుకంటే నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరిస్తాను. గత ప్రభుత్వంలో చేసినంత గలీజ్గా పాలన చెయ్య, నేను రైతులకు ఏ బాధలు లేకుండా చూస్తా అని ఇట్లా మైకులా చెప్పిన సారు పార్టీ ఏలుబడిలకు రాగానే రైతులకు ఇచ్చుడు. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు, అప్పుడు మీరు చెప్పింది ఏది, ఇప్పుడు మీరు చేస్తున్నది ఏది? అసలు మీకన్నా ఇట్లా చేసుడు మంచిగా అనిపిస్తున్నదా అంటూ ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రమే రాబోయే కాలంలో భారతదేశానికి దిక్కు ధీమయ్యేటట్టు ఉన్నదట. ఏమంట మలి సర్కారు ఏలుబడిలకు వచ్చిందో అప్పటి నుంచి బీడీ బుచ్చం కళ్ళుద్దెర అన్నట్టు ఉన్నది. నన్ను ఓచినా నా తాన రూపాయలు ఇవ్వు అని ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ చెప్తుంటే ఇచ్చేవాళ్ళన్నారే బాలన్న అంటారా? ఇగో అయ్యా ఉప ముఖ్యమంత్రి పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఇక చెప్పుది. 2047 నాటికి భారతదేశ భవిష్యత్తులను మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. మదిర మీరాలు ఎంత అంటే ఆండెపకాయ అంత పొడుగు గుమ్మడికాయ అంత దొడ్డు అన్నట్టే ఉన్నాయి కదా మల్లుబట్టి విక్రమార్క సారు మాటలు.